వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఆగస్టు 2వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారికి ఒక స్త్రీ వల్ల కోట్లయితే రాబోతున్నాయి. కనుక ఆ స్త్రీ ఎవరు, అలాగే మీరు గోచరరీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి, మీ యొక్క జీవితంలో మీరు చూడబోతున్నారో ఆ యొక్క వ్యక్తి జీవితాన్ని మీరు ఎలా మార్చబోతున్నారు అనే అంశాలని ఇప్పుడు మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అందుకోసం మీ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం, షేర్ చేసుకోవడం అనేది మర్చిపోకండి. అలాగే అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేషరాశి వారు స్వయం ప్రతిపత్తిని, ఆత్మ గౌరవాన్ని అధికంగా కలిగి ఉంటారు ఈ రాశివారు. అలాగే సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు తట్టుకోలేరు. అలాగే మీరు విషయాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలి అనుకుంటారో, ఇతరుల విషయాలు ఏవైనా వీరికి తెలిసినా కానీ వాటిని కూడా చాలా భద్రంగా ఉంచుతారు. అలాగే ఆధునిక విద్యా సాంకేతిక విద్యల పట్ల ఆసక్తి అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక వీరు వినూత్న వ్యాపారంలో వీరు చాలా అయితే రాణిస్తారు. మేధస్సుతో వీరు ఉన్నత స్థానాలు వీరు సాధిస్తారు. ఈ సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. ఇక ఈ రాశి వారికి దైవ భక్తి, మంత్రపాసన మొదలైన విషయాలపై కూడా వీరికి ఆసక్తి అనేది చాలా ఉంటుంది. అంతరాత్మ సాక్షిగా విరుద్ధంగా ఏ పనైతే చేయరు. ఇక ఈ మేషరాశి వారి పెద్దల పట్ల భక్తి శ్రద్ధలతో కలిగి ఉంటారు. న్యాయ ధర్మ సహధర్మం ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. ఆ అవకాశం ఉంటే సహాయం చేయలేదన్న నింద మాత్రం వీరు మాత్రం అస్సలు భరించవలసి ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. స్వంత వర్గం వారితోనే బంధం అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి. మీ జాతకం ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. మీరు ఎవరికైతే సహాయం చేసి మంచి స్థితిలోకి తీసుకొని వెళ్తారో వారే మీకు తర్వాత శత్రువులుగా మారే అవకాశాలు అయితే ఉంటాయి. లేకపోతే వారు ఎప్పుడు కూడా మీతో కయ్యాన్ని కాలుగు దువ్వుతూ ఉంటారు. మీరు చేసిన మేలు మర్చిపోయి మీకైతే విరోధులుగా మారుతూ ఉంటారు ఈ మేష రాశివారు. జీవితంలో చాలా కాలంగా చాలా రకాల సమస్యలనైతే ఎదుర్కొంటూ అయితే వస్తూ ఉన్నారు. దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఒక మనిషి పైన, ఒక గృహం పైన కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందో వారి యొక్క జీవితంలో ఎప్పుడు సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ కారణంగా మీ చుట్టూ ఉండే వ్యక్తులు, అంటే ఎప్పుడైతే మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని కళ్ళు మిమ్మల్ని అసూయతో కుళ్ళుతో చూస్తూ ఉంటాయో, ఇక ఆ దృష్టి కారణంగా మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదుర్కోవలసి అయితే వస్తూ ఉంటుంది. దీనికి కారణం జీవితంలో చాలా రోజులుగా, చాలా కాలంగా సమస్యలను మీరు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నారు ఈ మేష రాశివారు. ఆర్థికంగా పురోగతికి సాధించడానికి అవకాశాలు మీ చేతిలో వరకు వచ్చి చేయి జారిపోతున్న సందర్భాలు కూడా ఈ మధ్యకాలంలో చాలా అయితే చూస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారి యొక్క జీవితంలో శత్రుల సంఖ్య కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. అంటే మీతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఈ యొక్క రాశి వారికి శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉంటారు. ఏదైనా ముక్కిసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ముందర ఒక మాట, వెనకాల ఒక మాట మాట్లాడే విధానం అయితే వీరికి నచ్చదు. ఏదైనా సరే, వారు ఎంతటి వారైనా సరే ధైర్యంతో ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో వీరికి గొప్ప లక్షణం అని చెప్పుకోవచ్చు. ఇక వీరికి అగ్నితత్వమైనటువంటి రాశిగా పరిగణించబడుతూ ఉంటారు. అందుకే ఈ రాశి వారికి కొంచెం కోపం కూడా చాలా ఉంటుంది. ఈ యొక్క కోపాన్ని మీరు కొంచెం అదుపులో పెట్టుకుంటే మీకు శత్రువుల సంఖ్య కొంచెం మిత్రుల మారుతారు. ఎందుకంటే మీరు చాలా
కాలంగా నుంచి అయితే కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. అలాగే మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం వల్ల కూడా మీకు శత్రువులు కూడా చాలా అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అలాగే వీరికి దైవం అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుంది. వీరు చేసే పనులల్లో కూడా ఖచ్చితంగా న్యాయబద్ధమైన పనులనేది చేస్తూ ఉంటారు. ఎక్కడ కూడా మనకు ఊరికే డబ్బులు రావాలి, ఊరికే సంపాదించాలి, ఊరికే తిని కూర్చోవాలి అనే వీరు ఎప్పుడూ అనుకోరు. ఎప్పుడు కూడా కష్టపడాలి, సంపాదన బాగా చేసుకోవాలి, జీవితంలో పైకి మంచిగా ఎదగాలి, ఉన్నత స్థానాలకు చేరుకోవాలి, మన కుటుంబానికి ఎలాంటి లోటు రాకూడదు అనేది వీరు ఆలోచన. కాబట్టి ఎప్పుడు కూడా న్యాయబద్ధమైన పనులు చేస్తూ సక్రమంగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కనుక వీరికి అలాంటి గొప్ప లక్షణాలైతే ఈ యొక్క మేషరాశి వారికైతే కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మేషరాశి వారికి యొక్క మీ కష్టాలు సమస్యలు అన్నీ తీరపోవడం అనేది జరగబోతుంది. ఇక మీకు అద్భుతం అనేది చూడబోతున్నారు. ఎందుకంటే మీకు గ్రహస్థితులు అనేవి చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీకు అదృష్టం అనేది ఒక స్త్రీ వల్ల విపరీతంగా పట్టబోతుంది. కనుక ఆ స్త్రీ వల్ల మీకు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా నష్టాలు అనేవి కనిపించడం లేదు. కనుక వీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్న సమస్యలు, బాధలు, అప్పులు అన్నీ కూడా వారి వల్ల తీరే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వారి వల్ల మీకు మంచి మంచి ప్రమోషన్లు రావటం, లేదా వారి వల్ల మంచి సహాయం తీసుకోవడం వల్ల మీరు మంచి ఉన్నత స్థాయికి కూడా ఎదుగుతారు. అంటే వారి వల్ల మీకు మంచి చెయ్యాలనేది ఒక స్త్రీ అనేది రావటం, మీకు ఇలాంటి ఒక అద్భుతం అనేది ఈ యొక్క రాశి వారికి జరగబోతుంది. కనుక ఈ యొక్క స్త్రీ ఎవరనంటే జూలై 2వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఒక స్త్రీ వల్ల విపరీతమైనటువంటి కోట్లు కలగబోతున్నాయి. ఈ రాశి వారికి ప్రేమించినటువంటి స్త్రీ వల్ల, వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి స్త్రీల వల్ల వారి యొక్క జీవితం ప్రభావం వీరి మీద మరింత ప్రభావం అనేది చూపబోతుంది. గురుగ్రహం ప్రభావం బలాన్ని పెంచి యొక్క మేష రాశి వారికి మరింత శక్తివంతమైన చేయబోతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి ప్రతి పనిలో కూడా ఆర్థికంగా బలంగా ముందుకైతే వెళ్తారు. అలాగే గతంలో చేసుకున్న అప్పులన్నీ కూడా ఆ యొక్క స్త్రీ వల్ల మీరు తీర్చుకుంటారు. ఇక ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి కూడా మంచి ఉద్యోగం వారి వల్ల రావటం అనేది జరుగుతుంది. ఇక ఆ స్త్రీ అనేది మీ ఇంటికి కోట్లు తేవడం అనేది జరుగుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో ఇలాంటి ఏమైనా పెట్టుబడులు పెట్టి అవి రావట్లేదు అని బాధపడినట్లయితే కనుక ఏవైనా స్థలాలు కానీ వారి మంచి రెట్టింపు ఫలితాలు రావటం, ఇలా అయితే ఒక స్త్రీ అనేది మీకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఆగస్టు 2వ తేదీన అయితే ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా అయితే మీరు షాక్ అవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మేషరాశి వారికి 100% మాత్రం జరగబోయేది ఇదే. కనుక ఈ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే ఈ వీడియో చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చేస్తూనే మేము ఏమి చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి మేషరాశి వారికి షేర్ చేయండి, లైక్ చేయండి.